అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారు. నమస్కారం విజయభాస్కర్ గారు. నమస్తే అండి. అసలు ఈ మధ్య కాలంలో పిల్లలు అంటే ర్యాంకులు, చదువులు, నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ అనే అడుగుతున్నారు అండ్ అలాగే చెప్తున్నారు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా. అసలు పిల్లలు నిజంగానే లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ దే కంప్లీట్ దే స్టడీస్, ఆ బుక్ నాలెడ్జ్ నుంచి బయటకు వచ్చి లైఫ్లో లెసన్స్ ఏం నేర్చుకుంటారు, ఆ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు, ర్యాంకులకి బుక్స్కి మార్కులకి పరిమితం అయితే పిల్లలు రియల్ లైఫ్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు అండ్ అది అవగాహన పేరెంట్స్లో ఎలా కల్పించాలి. స్కూల్ అంటే ఓన్లీ మార్క్స్, ర్యాంక్స్ మాత్రమే కాదు, లైఫ్ లెసన్స్ కూడా నేర్పించాలి. కాబట్టి స్కూలింగ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి? సో వెరీ వాల్యుబుల్ క్వెషన్ మేడం. సో నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక జనరల్ క్వెషన్ అడుగుతాను. పిల్లలకి కావాల్సింది మార్క్సా? నాలెడ్జా అండి? నాలెడ్జ్, 100% నాలెడ్జ్. హ్మ్. కానీ ఇప్పుడు వచ్చే మార్క్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్క్స్ మీద ఉన్నంత ఫోకస్ నాలెడ్జ్ మీద ఉండడం లేదు. అవును, అవునా కదా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కరెక్ట్. మిస్టేక్స్ చూసుకోండి. సో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా షుడ్ ఫోకస్ ఆన్ నాలెడ్జ్ ఓరియెంటెడ్, నాట్ ఫర్ మార్క్స్ ఓరియెంటెడ్. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇందాక అన్నారు లైఫ్ స్కిల్స్ గురించి లేకపోతే ఓన్లీ వాళ్ళు నేర్చుకునే ఎడ్యుకేషన్ హ్మ్, మార్క్స్ వరకే పరిమితం అవుతుందా? లైఫ్స్ కూడా కనెక్ట్ అవుతుందా అని చెక్ చెక్ చేసుకుంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో మాక్సిమం ఏంటంటే వాళ్ళ యొక్క అకాడమిక్స్ వరకు ఉపయోగపడుతుంది గానీ లైఫ్స్‌కి అనేది ఉపయోగపడటం లేదు. నేను ప్రతి చోట నేను ఎక్కడైనా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెప్పేది ఒకటే. ఒక ఒక వ్యక్తి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్‌గా డెవలప్ అవ్వాలంటే 3 థింగ్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఒకటేంటంటే వాళ్ళ యొక్క ఐక్యూ. రెండోదేంటంటే వాళ్ళకి ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అంట. మూడోది ఎస్‌క్యూ సోషల్ కోషెంట్. అంటే ఈ 3 పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ ఎవరైతే చేయిస్తారో అది వ్యక్తి గాని, విద్యార్థి గాని ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్‌గా సక్సెస్ అవ్వడానికి చాలా ప్రధాన కారణం అవుతుంది. ఇంటెలిజెన్స్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో చూసుకుంటే మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ 80స్ జనరేషన్‌లో గాని, 90స్ జనరేషన్‌లో చూసుకుంటే గనక ఆ టైంలో ఐక్యూ పరంగా ఎగ్జాంపుల్ మన మార్క్స్‌ని తీసుకుందాం ఎగ్జాంపుల్ మనం. ఆ రోజుల్లో మనకి ఒక ఎగ్జాంపుల్‌లో ఒక 60 మార్కులు గాని, 65 మార్కులు వస్తే దే ఆర్ వెరీ టాపర్ కింద తీసుకున్నారు. ఐక్యూ పరంగా చూసుకుంటే మనకు యావరేజ్‌గా ఉన్నా దే ఆర్ వెరీ గుడ్ అట్ ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ ఆ జనరేషన్స్‌లో. బ్యాలెన్స్డ్గా ఎందుకంటే ఉండేవాళ్ళు. ఎమోషనల్ మేనేజ్‌మెంట్ అంటే సింపుల్‌గా చెప్తాను మేడం అందరికి. అదే అమ్మా నాన్నలు ఏదైనా తిట్టినా, కొట్టినా లేదా ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం, ఆ వాల్యూస్‌ని అర్థం చేసుకోవడం. ఇవన్నీ నథింగ్ బట్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఎమోషన్స్ అండ్ కోపింగ్ విత్ ఎమోషన్స్. మూడోదేంటంటే సోషల్ కోషెంట్. మీకు చెప్పాను కదా! అంటే సోషల్ మేనేజ్‌మెంట్ అనమాట. అంటే సమాజంలో ఎలా ఉండాలి? బంధువులు, బంధుత్వాలు, అమ్మ, నాన్న లేకపోతే రిలేషన్స్, ఫంక్షన్స్ బయటికెళ్ళి చేయడం ఇవన్నీ అన్ని కమ్యూనికేషన్స్ గాని, సోషల్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేవారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ జనరేషన్‌లో ఒక మార్క్స్ పరంగా గాని, ఐక్యూ పరంగా యావరేజ్‌గా ఉన్న ఎమోషనల్ మేనేజ్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్‌లో స్ట్రాంగ్‌గా ఉండేవారు. మనం ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూసుకోండి. వాళ్ళ ఐక్యూ చాలా బావుంటుంది. దే ఆర్ వెరీ గుడ్ అట్ ఐక్యూ. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళకి 100 మార్క్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి 100కి 99 వచ్చేస్తున్నాయి. ఔట్ ఆఫ్ 100, 100 ఔట్ ఆఫ్ 100 వస్తున్నాయి. బట్ వెరీ పూర్ ఇన్ ఎమోషనల్ మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ మేనేజ్‌మెంట్. సోషల్ సింపుల్‌గా మేనేజ్మెంట్. చెప్పాలంటే దాని వల్లే మనం చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ఎప్పుడైతే డెవలప్ అవ్వలేదో, పిల్లల్లో చిన్న వాటికి డిప్రెషన్‌గా ఫీల్ అవ్వడం, సూసైడల్ థాట్ జనరేట్ చేసుకోవడం, లోన్‌లీగా ఉండటం, అది ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం రాకపోవడం, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోకపోవడం, చిన్న వాటికి కూడా వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ నెగెటివ్ థాట్స్. ఎందుకంటే, ఆ డెవలప్‌మెంట్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో లేదు. ఇంకా మూడో పాయింట్ అని చెప్పాను కదా! సోషల్ కోషెంట్ అనేది. ఈ సోషల్ కోషెంట్ అని సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదో పెద్ద పెద్ద రిలేషన్స్ అవసరం లేదు. అమ్మా, నాన్న తప్పించి ఈ రోజుల్లో ఎవరికైనా మిగతా రిలేషన్స్ తెలుసా అండి? అందరూ ఆంటీ, అంకులే. అవునా కదా? అవును. అందరూ ఆంటీ. అంటే ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఈ రోజుల్లో స్కూలు ఎక్కడికైనా ఫంక్షన్ తీసుకెళ్ళండి మా అబ్బాయికి ఈరోజు క్లాస్ ఉందండి. ఒకరోజు క్లాస్ పోతే ఏమైనా అయిపోతదా? గోల్డ్ మెడల్ ఏమైనా మిస్ అవుతాడా? తీసుకెళ్ళి ఇతన్ని మీ బాబాయ్, మీ పెద్దమ్మ, మీ పెద్దనాన్న, మీ చిన్నాన్న పోనీ అన్నీ అవసరం లేదు. ఒక పచారీ కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనిపించడం కూడా అలవాటు చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సోషల్ స్కిల్. అన్నీ ఇంట్లో బ్లింకిట్లు, క్లీనింగ్ జెప్టోలు వచ్చేసాయి చేపించడం. కాబట్టి మనమే వెళ్ళట్లేదు. మనమే మనకి అలా మార్కెట్స్‌కి వెళ్ళి సో, కొనుక్కోవట్లేదు. ఇక్కడుంది. సో, అంటే నేను ఈ 3 ఎప్పుడైతే డెవలప్ అవుతారో దే విల్ బి ఎ గుడ్ గుడ్ పర్సనాలిటీ కింద డెవలప్ అవుతారు. అది లేదు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మనం వి కెనాట్ బ్లేమ్ ఇన్ వన్ డొమైన్ అన్నమాట. అది పేరెంటింగ్ స్టైలు మార్చాలి.
ఎడ్యుకేషన్ విధానం మార్చాలి. సో, మనం పెంచే విధానాన్ని కూడా మార్చుకుంటే గనక మనకి ఈ రోజుల్లో బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్‌లో సక్సెస్ అవ్వగలుగుతున్నారా లేదా అనేది కూడా చాలా వాల్యుబుల్ కదా! ఎప్పుడొస్తుంది సైకాలజీ ప్రకారం ఏంటంటే మొదటి 5 ఇయర్స్ పేరెంటింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఎంటైర్ లైఫ్.